అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25న కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సొంత ఇంటి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొననున్న సమాచారం. నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం తెలిపిన వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్. రామసముద్రం మండలంకి చెందిన సైనికో ఉద్యోగి కుటుంబ సభ్యులు గ్రామస్తుల మధ్య నెలకొన్న భూ సమస్య పరిష్కారానికి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వైసీపీకి మరో బిగ్ షాక్. డిప్యూటీ శాసన మండలి చైర్మన్ పదవికి పార్టీకి రాజీనామా చేసిన జకియా ఖానం. బీజేపీ గూటికి సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే రామసముద్రం మండలం అరికెళ్ల పంచాయతీ చిట్టంవారిపల్లెలో సైనికుని కుటుంబం గ్రామస్తుల మధ్య నెలకొన్న భూ సమస్యను పలుమార్లు ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చి పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగిందని, దానిపై స్పందించి ఆర్మీ జవాన్ కుటుంబంకు చెందిన భూ సమస్యను పరిష్కరించేందుకు మండల అధికారులతో పాటు గ్రామంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం పర్యటించారు. ఆర్మీ జవాన్ తో ఫోన్లో మాట్లాడి నా ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిట్టంవారిపల్లె గ్రామస్తులతో అధికారులను మాట్లాడించి భూ సమస్యను 3 రోజుల్లో పరిష్కరిస్తామని, ఊరు మొత్తం సర్వే చేయించి ఎవరికి ఎంత భూమి ఉందో కొలిచి వారి భూములు వారికి కేటాయించేందుకు చర్యలు చేపడతామని అధికారులను ఆదేశించారు. అంతవరకు ఇరు వర్గాలు ఏమీ మాట్లాడకూడదని హెచ్చరించడం జరిగింది. ఊర్లో ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని న్యాయం చేసే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పబ్లిక్ డొమైన్ లో ఇట్లా చేయడం మంచిది కాదు. రెండోది, అబ్బాయి ఎవరైతే వీడియో పెట్టారో ఆయన నాకు మాట్లాడినట్టు తెల్లారి ఒకటే ఇప్పుడు మేము చెప్పేది, న్యాయం ఏముంటే అదే చేస్తాం. వీళ్ళ ఇద్దరులో ఎవరు మాకు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఉన్నారు. రేపు వీళ్ళు మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఏదైతే SLR చెక్ చేస్తారు, అదే విధంగా ఏ రిజిస్టర్ చెక్ చేస్తారు, అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీస్ అన్ని చూస్తారు. అన్ని చూసి RH చెక్ చేస్తారు. అన్ని చూసిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా రికార్డులు తెప్పించుకొని క్లియర్ కట్ గా ఎంట్రీస్ చేసినాక ఏది ఉంటే అదే ఊరి విస్తీర్ణం కూడా కొలతలేస్తాం. ఎవరు ఆధీనంలో ఎంత విస్తీర్ణం భూమి ఉంది, వాళ్లకు డాక్యుమెంట్ ఎంత ఉంది, ఎవరు ఎక్కడ డివైడ్ చేశారు, మొత్తం ఇంచ్ టు ఇంచ్ దాన్ని కొలతలేసి క్లీన్ గా పరిశీలన చేస్తాం. ఎక్కడన్నా తప్పు ఉంటే ఎవరైనా కానీ వదిలేది ఉండదు. ఇంత ఇష్యూ చేసినాక ఇంకా ప్రభుత్వం తన పని తను చేస్తుంది, బట్ న్యాయం చేస్తుంది. ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి మేము ఉన్నాం. తప్పకుండా ఎవరి హక్కు వాళ్ళు కల్పిస్తాం. అంత తప్ప కానీ ఒకరిపైన ద్వేషం కానీ ఇంకొకరిపైన ప్రేమ కానీ ఉండదు. వాస్తవాలు ఏముండదు అదే తెలుస్తాం, అదే వాళ్ళ భూములు హ్యాండ్ ఓవర్ చేస్తాం. నమస్తే. ఈ నెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన. సీఎం చంద్రబాబు ఈ నెల 25న సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. కుప్పం పల్మనేరు హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భముగా ముఖ్యమంత్రిగా నివాసం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు IPS పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజా సమూహం ఎక్కువగా కేంద్రీకృతం అయ్యే ప్రాంతాలు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్ తదితర సౌకర్యాలను ఎస్పీ సమీక్షించారు. పర్యటనకు భద్రత కల్పించాల్సిన అధికారులు, పోలీసులు బలగాలను అవసరమైన దిశానిర్దేశం అందజేశారు. స్థానిక పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం, స్పెషల్ బ్రాంచ్ బలగాలతో కలిసి సమన్వయంగా చర్చలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా నిరుపదంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీ పాదసారథి, కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకరయ్య, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రామసముద్రం మండలం మాలినత్తం పంచాయతీ కొండూరులో కృష్ణారెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి
మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన నాయకులను పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, భాస్కర్ గౌడ్, సిహెచ్ రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, నందకిషోర్ రెడ్డి, రమణారెడ్డి, ఇమ్రాన్, గేవెన్న, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయచోటికి చెందిన జహియా ఖానం ఆమె వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసన మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. పార్టీకి డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన జకియా ఖానం త్వరలో బీజేపీ గూటికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో కొనసాగేది లేదనేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం 5 సంవత్సరాల నుంచి కొనసాగింది. రాజకీయ ప్రయాణంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాజకీయాల్లో ఎప్పటి వరకు కొనసాగాలి, ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అనేది మేము చెప్పలేము. అది అలాగయా ఉంటుంది. కాబట్టి సమయం చూసుకొని రాజకీయాల్లో ఎలా ప్రయాణం చేయాలో అన్నది భగవంతుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి సమీపంలోని రంగంపేట వద్ద గల మోహన్ బాబు యూనివర్సిటీలో మంగళవారం అచీవర్స్ డే వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ విజయం అంతం కాదు, అది ఒక ప్రయాణం మాత్రమే. విద్యార్థులు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అని అన్నారు. మాతా, పిత, గురువు, దేవతలతో సమానమని వాళ్లను మనం జీవితాంతం గుర్తుంచుకోవాలని, అలాంటి వారిని బాధపెట్టిన వారిని సమాజం ఎప్పటికీ క్షమించదు అని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై ప్రమాణం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో యూనివర్సిటీ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలతో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులెంత ప్రగతి చెందితే దేశ భవిష్యత్తు అంతా గొప్పదిగా మారుతుందని కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన పేర్కొన్నారు. More than 3 to 5 years, I reject your application. You will get, once you get recruited in a company, go to another company, get 5,000, 10,000, 20,000 extra. But remember, people like me, especially now, we look at loyalty. We look at how long you are at one company. If you are always jumping companies, we will not hire you in leadership positions. We will hire you in that's what I do. They will be a better position there. Consistency. కార్మిక
ప్రజా రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, శ్రమజీవులు, ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపు కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం బుధవారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కార్మికులు అందరికీ మరియు గ్రామీణ పేదలకు భూమిని అందించాలని, ప్రాథమిక అవసరంగా అన్ని గ్రామీణ కుటుంబాలకు గృహ నిర్మాణం అందించాలని, బలవంతపు భూ సేకరణలు నిలిపివేయాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస యోజన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి నుంచి విడిపించి గ్రామీణ వ్యవసాయ కూలీలకు భూములు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం, అమ్మడం మానుకోవాలని డిమాండ్ చేశారు. 190% స్వయం ఉపాధి పొందుతున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పై పెద్ద ఎత్తున ఆర్థిక దాడికి పాల్పడుతుందని, అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు, ట్యాక్స్, టోల్ ఛార్జీలు పెంచి నడ్డి విరుస్తుందని, మరోవైపు అగ్రిగ్రేటర్స్ పేరుతో స్వదేశీ, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అనుమతినిస్తుందన్నారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో 19లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా కన్వర్షన్ చేయడం జరిగిందని, స్కూల్ అసిస్టెంట్లకు పై స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలి కానీ ఈ రకంగా డిమోషన్ కల్పించడం ఏమాత్రం సరికాదని, ఈ నిర్ణయం ఉపసంహరించుకొని సమాంతరంగా తెలుగు మీడియం ని కొనసాగిస్తూ విద్యార్థుల సంఖ్య 45 దాటితే 2వ సెక్షన్ గా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూ మిగులు స్కూల్ అసిస్టెంట్లను హై స్కూల్స్, యూపీ స్కూళ్లకు మాత్రమే కేటాయించాలని, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా, ఎస్జిటిలకు పిఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సెవన్నగారి బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లి పట్టణంలోని స్థానిక ఆపస్ కార్యాలయంలో ఆపస్ జిల్లా అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు, రీ ఆప్షన్, సీనియారిటీ లిస్టులు, వెబ్ కౌన్సిలింగ్ తదితర విషయాలపై ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ బాలాజీ మాట్లాడుతూ 19 జీవోలో 9 రకాల పాఠశాలలు చూపటం జరిగిందని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించడం అసంబద్ధంగా ఉందని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రతి 20 మందికి ఒక ఎన్జీటీను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తగినంత స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నూతనంగా విడుదల చేసిన లీప్ యాప్లోని బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం, వెబ్ ఆప్షన్లు ఇవ్వడం అవకాశం కల్పించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించి అన్ని క్యాడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 253 జీవోను రద్దు చేసి టీచర్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రేషనలైజేషన్ పాయింట్లు కేటాయింపులో 2 సార్లు వరుసగా రేషనలైజేషన్ కు గురైన టీచర్లకు ప్రమోషన్లపై వెళ్లి ప్రస్తుతం రేషనలైజేషన్ అవుతున్న టీచర్లకు ప్రత్యేకంగా ఆదరణ పాయింట్లు కేటాయించాలని కోరారు. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ రెడ్డి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రెడ్డి శేఖర్, నాయకులు సిద్ధారెడ్డి, రమణ, కొండారెడ్డి, గిరీష్, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం పాజిటివ్ థింకింగ్ శక్తి అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది మరియు సైకాలజిస్ట్ అయిన అతిక్ అహ్మద్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాజిటివ్ థింకింగ్ అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూల దృష్టితో చూడగలిగితే విజయం సులభతరం అవుతుందని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే ధైర్యంగా ముందుకు సాగాలని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డాక్టర్ రూపశ్రీ ఓజా మరియు డాక్టర్ ముత్తు లక్ష్మణం మరియు రిజ్వాన్ పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.